ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ వీడియో ఏంటి అంటే, మనం రోజు కూడా ఇంటర్నెట్ని యూస్ చేస్తున్నాం. మనమే కాదు, చాలా మంది ఇంటర్నెట్ని యూస్ చేస్తున్నారు. దేనికి? కాల్స్ చేసుకోవడానికి, ఏదైనా మెసేజెస్ షేర్ చేసుకోవడానికి, మీడియా షేర్ చేయడానికి, ఆర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాం. మనం ఎక్కడున్నాము, స్టేటస్ పెడుతున్నాం, ఇలాంటి దానికి ఇంటర్నెట్ యూస్ చేస్తున్నాం చాలామంది. ఒక పక్క ఇలా ఇంటర్నెట్ యూస్ చేస్తూ, ఇంకో పక్క చూసుకుంటే చాలామంది ఇదే ఇంటర్నెట్ని యూస్ చేసుకొని వాళ్ళ బిజినెస్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. అమెజాన్ షాపింగ్ ఉంది, షాపింగ్కి ఆ వెబ్సైట్ అనేది, అక్కడ ఇంటర్నెట్ యూస్ చేసుకొని వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు, అంటే వాళ్ళు అమ్ముతున్నారు, మనం కొనుక్కుంటున్నాం. ఇలా సేల్స్ విధంగా అండ్ ఇంకా బ్లాగింగ్, ఇంకా మనకి యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. గూగుల్ సర్వీస్, గూగుల్లో మనం ఏది కావాలంటే అది సర్చ్ చేసుకుంటున్నాం. ఇదంతా కూడా ఇంటర్నెట్ బేస్ చేసుకొని. సో మనకి ఇంటర్నెట్ ద్వారా మనం యూస్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదా ఇంటర్నెట్ బేస్ చేసుకొని చాలా డిజిటల్ ఆపర్చునిటీస్ అనేవి మనకి ఉన్నాయి. ఆ డిజిటల్ ఆపర్చునిటీస్ కోసం మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు వీడియోని నేను ప్రిపేర్ చేశాను. ఓవరాల్గా చూసుకుంటే డిజిటల్ యాడ్స్ మీద మనకి 34% వరకు ఉంది. అండ్ ఇలాంటి ఆపర్చునిటీస్ బేస్ చేసుకొని మీరు మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. అండ్ డిజిటల్ ఇండియా మనకి చూసుకుంటే ఇండియాలోని గూగుల్ యాడ్స్ మీద, అంటే డిజిటల్ యాడ్స్ మీద 34% వరకు మనకి గ్రోత్ రేట్ అనేది ఉంది. అండ్ 2020 డిసెంబర్ ఎండింగ్ కల్లా మనకి 22,000 crores వరకు టర్న్ ఓవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. అండ్ ఇంకా మనకి 20 lakhs ప్లస్ జాబ్స్ వరకు ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు కూడా అందులో జాబ్ సంపాదించి మంచి మనీని ఎర్న్ చేసుకోవాలనుకుంటే మీకు 5 స్టెప్స్, మీకు ఏది నచ్చితే ఆ స్టెప్స్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్, సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్. పేర్లోనే ఉంది. అంటే ఏంటి? సోషల్ మీడియాని మేనేజ్ చేస్తున్నాం. ఈ సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, మనకి సోషల్ మీడియాలోని మనం ప్రతిరోజు చాలా పోస్ట్ చేస్తూ ఉంటారు, చాలా కామెంట్స్, చాలా హ్యాష్ ట్యాగ్స్, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా. సోషల్ మీడియాలోని యూజర్స్ ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు పోస్ట్ చేయడం, హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేస్తారు, కామెంట్స్ చేస్తారు, ఇవన్నీ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ యాక్టివిటీస్ని హ్యాండిల్ చేయడానికి సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ అనేవి ఉంటారు. ప్రతి ఎంటర్ప్రైజెస్కి కూడా సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. ఎలాంటి సోషల్ మీడియా యాక్టివిటీస్ ఉంటాయి అంటే, మనకి సోషల్ మీడియా క్యాంపెయిన్స్, ప్రమోషన్స్, సోషల్ మీడియా యాడ్ క్యాంపెయిన్స్, ఇలాంటివన్నీ కూడా మనకి సోషల్ మీడియా యాక్టివిటీస్. ఈ సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళు ఎవరు అంటే, మనకి టైం టు టైం ఏది పోస్ట్ చేస్తున్నారు అంతా కూడా రికార్డ్ చేస్తారు కదా. మన ప్రమోషన్స్ కానీ, మన ఛానల్కి, మన అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంచుతారు. ఏదన్నా టైం టు టైం ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు కదా. సో అదే వాళ్ళ వర్క్ అనమాట. మనకి ఎలాంటి సోషల్ మీడియాస్లో ఇలాంటివన్నీ జరుగుతుంటాయంటే, మనకి సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయి కదా, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఇలాంటి వెబ్సైట్స్లో మనకి ఇలాంటి సోషల్ మీడియా ఇలాంటి ఛానల్స్లో సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్ అనే వాళ్ళు మనకి బాగా యూజ్ అవుతారు. వాళ్ళు కానీ లేకపోతే మన సోషల్ మీడియాస్ అనేవి ఇలా రన్ అవ్వవు అనమాట. మనకి ఇప్పుడు చూసుకుంటే మనకి సోషల్ మీడియా ఉంది, ఎంతవరకు ప్రమోషన్స్ ఎలా అయ్యాయి, ఇన్సైట్స్ ఇలా ఉంటుంటాయి కదా. సో అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి అవన్నీ కూడా మనకి వాళ్ళే చేస్తారనమాట. ఈ హ్యాష్ ట్యాగ్ ఎంతవరకు వైరల్ అవుతుంది, ఆర్ ఆ పోస్ట్కి ఎన్ని కామెంట్స్ వచ్చాయి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళే చేస్తారు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్ అంటే ఎవరు అంటే, వీళ్ళొక హ్యూమన్ రీసోర్స్ అనమాట. మనకి ఏంటి, సోషల్ మీడియా యాక్టివిటీస్ అన్నీ కూడా డెలికేట్గా హ్యాండిల్ చేస్తారు. ఈ సోషల్ మీడియా యాక్టివిటీస్ అన్నిటిని కూడా హ్యాండిల్ చేసిందంతా కూడా కంపెనీ నేమ్ కింద హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ అంటే ఫేస్బుక్కి సంబంధించిన డేటా అంతా కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఆ ఫేస్బుక్ కంపెనీ నేమ్ మీద ఫేస్బుక్ డేటా అంతా కూడా హ్యాండిల్ చేస్తారు. ఆ కంపెనీలో మనకి ఏంటేం చేస్తూ ఉంటారంటే, మనకి రెగ్యులర్గా పోస్టింగ్స్ ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కువగా ఏది వైరల్ అవుతుంది, అండ్ ఏ ఛానల్స్ మనకి ఉన్నాయి, సోషల్ మీడియా యాడ్ క్యాంపెయిన్స్, ఇలాంటి కామెంట్స్ షేరింగ్, ఇంకా ఏ పోస్ట్ ఎక్కువ షేర్ అవుతుంది, అలా అన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకుంటారనమాట. మనం కన్జ్యూమర్ క్వెరీస్ అడుగుతుంటాం, సడన్గా మన అకౌంట్ బ్లాక్ అయిపోయింది, అప్పుడు మనం క్వెరీ అడుగుతాం ఎందుకు బ్లాక్ అయింది, ఆర్ ఏదైనా ఉందా అని చెప్పేసి మనం వాళ్ళకి మెయిల్ చేస్తుంటాం. సో అవన్నీ కూడా ఆ కంపెనీ వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. అండ్ అదంతా హ్యాండిల్ చేయడానికి మనకి సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్ అనే వాళ్ళు ఉంటారు. అండ్ సెకండ్ డిజిటల్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి చాలా బిగ్ వెబ్సైట్ అనమాట. ఇది ఏంటి అంటే గూగుల్. ఈ గూగుల్లో మనం ఏం చేస్తున్నాము, సర్చ్ చేస్తున్నాం. అదే మన సెకండ్ టాపిక్, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎగ్జిక్యూటివ్. వీళ్ళు ఏం చేస్తారు అంటే, మనకి వెబ్సైట్స్ ఉంటాయి కదా, క్లయింట్ సైడ్ వైపు నుంచి ఇంప్రూవ్ చేయడానికి అనమాట. ఇలా ఇంప్రూవ్ చేయడం వల్ల ఏంటి అంటే, మనకి వెబ్ ట్రాఫిక్ అనేది ఉండదన్నమాట. అంటే ఇప్పుడు మనం వెబ్సైట్కి వెళ్తున్నాం, మనకి చూడండి పక్కన ఒక అసిస్టెంట్ లాగా వస్తుంది ఒక మెసేజ్ అని చెప్పేసి, హాయ్ నేను ఎలా మీకు సహాయపడగలను అని చెప్పేసి ఒక టెక్స్ట్ వస్తుంది కదా. సో అక్కడ కూడా మనకి యూజ్ అవుతుంది.
ఈ ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్స్ అనే వాళ్ళు మనకి ఏ విధంగా రెస్పాన్సిబుల్గా ఉంటారు అంటే, వెబ్సైట్స్ ఉంటాయి కదా, వెబ్సైట్స్ని క్లయింట్ సైడ్ ఇంప్రూవ్ చేసేటప్పుడు క్లయింట్ సైడ్కి నచ్చేటట్టుగా ఇంప్రూవ్ చేయడం. ఎలా అని మీకు చెప్పాలంటే, సర్చ్ ఇంజిన్ అని చెప్పాం కదా, మనం గూగుల్లో ఏదో ఒకటి సర్చ్ చేస్తున్నాం. సర్చ్ చేసేటప్పుడు మనకి ఏదైతే సర్చ్ చేసామో అది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనకి ఫస్ట్లో వస్తుంది. ఇప్పుడు మనం బేబీకి సంబంధించిన బేబీ ప్రొడక్ట్స్ అని చెప్పి సర్చ్ చేసాం. సర్చ్ చేయగానే ఫస్ట్ మనకి జాన్సన్ అండ్ జాన్సన్ వస్తుంది. ఏంటి అంటే అది ఎందుకు ఫస్ట్ వచ్చింది? ఆల్రెడీ అక్కడ మనకి సర్చ్ ఇంజిన్లో అలా అనమాట సెట్ అవుతుంది. అల్గోరిథం ప్రకారం ఆ విధంగా సెట్ చేస్తారు. అదే మనం యూట్యూబ్ చూసుకుంటే, యూట్యూబ్లో మనం సర్చ్ చేయగానే ఒకే టాపిక్ మీద సర్చ్ చేయగానే చాలామంది అదే టాపిక్ మీద వీడియోస్ని పెడుతూ ఉంటారు. సో ఫస్ట్ ఒక వీడియో వస్తుంది. ఎందుకు ఫస్ట్ ఆ వీడియో వస్తుంది? ఒక 4-5 దాంట్లో ఉన్నవి రావచ్చు కదా అని ఆలోచించవచ్చు కదా. సో అక్కడ మనకి సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది వర్క్ అవుతుంది. ఈ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది వర్క్ అవ్వాలి అంటే మనకి సర్చ్ ఇంజిన్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళ రోల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు అంటే, రీసెర్చ్ చేసేటప్పుడు లిమిటింగ్ రిపిటేషన్, మనకి రిపిటేషన్ కీవర్డ్స్ బట్టి కదా మనం సర్చ్ చేస్తున్నాం. కీవర్డ్స్ అండ్ రీసెర్చ్, లింక్స్ అనేవి బిల్డ్ చేయడం, ఇవన్నీ కూడా ఈ ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్స్ చేస్తారు. ఈ ఎస్ఈఓ కింద మీరు అవ్వాలి అనుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఒక మార్కెటింగ్ మీద డిగ్రీ చేసి ఉండాలి. అండ్ ఇంకా మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎస్ఈఓ కింద వర్క్ చేయాలంటే. గూగుల్ అనలిటిక్స్ మీద మెయిన్ దాని మీద నాలెడ్జ్ ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసి ఓఆర్ఎం, ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్. ఇదేంటి అంటే, మనకి ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, ఒక పర్సన్ డేటాని అప్లోడ్ చేశారు. బ్లాగింగే అనుకుందాం, బ్లాగింగ్లో అప్లోడ్ చేశారు. అండ్ వాళ్ళకి సంబంధించిన డేటాలో మనకి తప్పు ఉంది. అండ్ దాన్ని గుర్తించి దాన్ని అబ్జర్వ్ చేసి మనకి మెయిల్ అనేది వస్తుంది. అండ్ మీరు ఇలా యాడ్ చేసింది తప్పు అని చెప్పేసి. సో దాని మీద ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది. అండ్ ప్రతి మంత్ బ్లాగింగ్ అనేది మనం చేస్తున్నాం అనుకోండి, దాని మీద ప్రతి మంత్ కూడా మీకు ఇంత రిపోర్ట్ అనేది వస్తుంది కదా. సో అదంతా ఇప్పుడు ఆ బ్లాగ్ కోసం మనం తప్పుగా రాసామంటే దాని మీద ఎక్కువగా నెగిటివ్ రివ్యూస్ వస్తుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ఒక కంపెనీ తీసుకుందాం. ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీకి మనకి చాలా అది ప్రొడక్ట్స్ని జనరేట్ చేస్తుంది, ప్రొడక్ట్స్ని చాలా వరకు లాంచ్ చేస్తుంది. ఆ ప్రొడక్ట్స్ మీద మనకి నెగిటివ్ రివ్యూ వచ్చింది అనుకోండి. అలా నెగిటివ్ రివ్యూ వస్తే మనకి కంపెనీ సేల్ అనేది తగ్గిపోతుంది. సో ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఓఆర్ఎం వాళ్ళని తీసుకుంటారు. ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్ కదా, వీళ్ళు ఏం చేస్తారంటే అలాంటి ఫేక్ న్యూస్ని తీసేయటం అండ్ ఇంకా రిప్యుటేషన్స్ ఏమైనా ఉంటాయి వాటిని రిమూవ్ చేస్తారు. ఎవరైతే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారో లేదంటే ఆ ప్రోడక్ట్ మీద రిపోర్ట్ చేస్తారో వాళ్ళని తెలుసుకొని వాళ్ళతో కాంటాక్ట్ అవుతారనమాట. సో అప్పుడు ఏం చేస్తారు అంటే, వాళ్ళతోని కంపెనీ ఏం చేసింది అని చెప్పేసి వాళ్ళకి ఇంటరాక్ట్ అవ్వి మొత్తం అన్ని తెలుసుకుంటారు. సో ఒక నెగిటివ్ కామెంట్కి బదులుగా ఒక 10 పాజిటివ్ కామెంట్స్ని వీళ్ళు జనరేట్ చేస్తారనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి కంపెనీ అనేది ఒకవేళ ప్రొడక్ట్ అనేది మంచిదైతే ఖచ్చితంగా దానికి రివ్యూస్ అనేవి పాజిటివ్ రివ్యూస్ వస్తాయి. 1-2 నెగిటివ్ రివ్యూస్ వస్తాయి, కానీ మిగిలినవన్నీ ఎక్కువ పాజిటివ్ రివ్యూస్ వస్తాయి. ఈ ఓఆర్ఎం కాన్సెప్ట్ అనేది మనకి కొత్తగా వచ్చింది. అండ్ దానికోసం మీరు సర్చ్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఈ ఓఆర్ఎం కోసం అయితే స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అనేది అక్కర్లేదు. జస్ట్ మీకు ఈ గ్రోయింగ్ ఫీల్డ్ అనేది తెలిస్తే చాలు. ఇప్పుడు మనం ఆన్లైన్లో ఏదో వెబ్సైట్ చెక్ చేస్తున్నాం, అమెజాన్ అనుకుందాం. ఒక ప్రోడక్ట్ చూసాం, ఆ ప్రోడక్ట్ మనకి చాలా నచ్చింది. అప్పుడు ఏం చేస్తున్నాం, అండ్ దాని రివ్యూస్ చెక్ చేసుకుంటున్నాం. ఎలా ఉంది, ఇంటికి వచ్చాక ఎలా ఉంది అని చెప్పి రివ్యూస్ చెక్ చేస్తాం కదా. ఒకవేళ నెగిటివ్ రివ్యూస్ వచ్చాయనుకోండి, మనం ఆ ప్రోడక్ట్ కొంటామా, కొనము. సో అలాగే మనకి ఇలాంటి వెబ్సైట్స్ ఎన్ని ఉన్నాయి, అమెజాన్, జొమాటో, స్విగ్గీ, ఫ్లిప్కార్ట్, ఊబర్, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకుంటే వీళ్ళందరికీ చాలా అవసరం ఉంటుంది ఓఆర్ఎంతో. ఎందుకంటే ఒకసారి నెగిటివ్ కామెంట్ వచ్చిందంటే ఎందుకు వచ్చిందని తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేసుకొని ఫీడ్బ్యాక్ బట్టి కదా వాళ్ళు మారుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ కదా మనకి. ఇలాంటివన్నీ నెగిటివ్ కామెంటింగ్ తెలుసుకొని వాళ్ళతో ఫీడ్బ్యాక్ చేయడం ఇదంతా కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఓఆర్ఎం అనేది చాలా కంపెనీస్ అండ్ చాలా మంది యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వీడియో మార్కెటింగ్. ఇప్పుడు మనం చూసుకుంటే గూగుల్లో అన్నీ సర్చ్ చేసుకుంటున్నాం, మనకి ఏం కావాలంటే అన్నీ సర్చ్ చేసి తెలుసుకుంటున్నాం. అదే వీడియోలో సర్చ్ చేయాలనుకుంటే మనం యూట్యూబ్లోకి వస్తున్నాం, యూట్యూబ్లో ఏం కావాలన్నా అన్నీ సర్చ్ చేస్తున్నాం. మనకి కావాల్సిన వీడియో దొరికినప్పుడు అది చూసుకుంటున్నాం. 2023 చూసుకుంటే మనకి ఓవరాల్గా మొబైల్ ట్రాఫిక్ అనేది ఎంతవరకు వస్తుందంటే 75% వరకు యూట్యూబ్ వీడియోస్ ద్వారానే వస్తుంది. ఇండియాలో చూసుకుంటే మనకి యూట్యూబ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారంటే, ఇంకా వీడియోస్ టిక్టాక్ చూసుకుంటే టిక్టాక్ ఇప్పుడు తీసేశారు, కానీ టిక్టాక్ యూజర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ వీడియోస్ని మనం వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వీటిల్లో కూడా పోస్టులు చేసుకుంటున్నారు. అండ్ ఇంకా చూసుకుంటే మనకి కంపెనీస్ ఇంకా చాలామంది ఈ వీడియోస్ మీదే వర్క్ చేస్తున్నారు. ఈ వీడియోస్ మీద ఆలోచించుకుంటే మనకి మూవీస్ ఉంటాయి, మూవీస్ ఎడిటింగ్కి ఇదంతా ఎడిటింగ్ చేస్తున్నారు కదా. ఏ వీడియో చూసుకున్న ఎడిటింగ్స్ ఉంటాయి. అండ్ మూవీ అనే కాదు, ఇంకా సీరియల్స్, ఇలా ప్రతి దాంట్లో కూడా వీడియోకి సంబంధించిన ఎడిటింగ్ అనేది వాళ్ళు చేస్తున్నారు. సో చూసుకుంటే దీని మీద చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక కంపెనీ ఉందంటే ఆ కంపెనీ ఏదైనా ప్రొడక్ట్ లాంచ్ చేస్తుందంటే దాని మీద ముందు ఒక వీడియో తయారు చేస్తుంది. అండ్ అక్కడ కూడా మనకి యూజ్ అవుతుంది. ఈ వీడియోస్ని యూట్యూబ్లో పెట్టడం ఆర్ ఏదో మనం
ఈ వీడియోస్ని యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ పెడితే అందరూ చూసి నచ్చితే కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ ఉంది, మొబైల్ని లాంచ్ చేసేటప్పుడు ముందు దానికోసం ఒక వీడియో తయారు చేస్తారు. సో అలాగనమాట. ఈ వీడియోస్ని ఎక్కువగా మనకి యూట్యూబ్, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి ఎంఎక్స్ ప్లేయర్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో ఎక్కువగా ఇంప్రూవ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నారంటే వీడియో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. వీడియోస్ ద్వారా మనకి సెలబ్రిటీస్ మనకు కనిపిస్తున్నారు కదా. యూట్యూబ్ చూసుకుంటే సెలబ్రిటీస్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకోవడం అండ్ స్పీకర్స్ అండ్ ఆ ఎడిటింగ్ చేసి పెట్టడం అండ్ ఫైనాన్షియల్ ఎగ్జిక్యూటివ్స్ ఇంకా చాలా ఏం చేస్తున్నారు, వీటి ద్వారా ఏదైనా ఒక యాడ్ ఇస్తున్నారు. ఒక ప్రొడక్ట్ సంబంధించిన యాడ్ అనే వాళ్ళు సెలబ్రిటీస్ ఇస్తున్నారు. సో అక్కడ మనకి వాళ్ళు యాడ్స్ ఇస్తున్నారంటే వాళ్ళ వెనక చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ టీచర్స్ చూడండి, టీచర్స్ మనకి కొంతమంది చెప్తూ ఉంటారు, ఇది వాడండి, ఈ బుక్ చూస్తుంటే మీకు మంచిది, ఈ బుక్ చదువుకుంటే మంచిది, దీన్ని ప్రిఫర్ చేస్తే మంచిది అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక బ్రాండ్ మీద యాడ్ ఇస్తూ ఉంటారు. ఒక వీడియో రిలీజ్ అవ్వాలి అంటే మనకి బ్యాక్ ఎండ్లో చాలా వర్క్ అనేది జరుగుతుంది. సో ఆ వర్క్ అనేది ఎవరు చేస్తారు అంటే వీడియో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్. మీరు ఒక వీడియో మార్కెటర్ అయితే దాని మీద రివ్యూ రాయడం అండ్ రివ్యూ బట్టి మీరు మనీ సంపాదించడం. ఈ వీడియో మార్కెటింగ్ మీద మనకి బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక ఏజెన్సీ క్రియేట్ చేయడం అండ్ దాని మీద మనకి షేర్స్ ఉంటాయి కదా, షేర్స్ పెట్టుకొని అండ్ వీడియో మార్కెటింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం. అసలు వీడియో మార్కెటర్ యొక్క పని ఏంటి అంటే, వీడియో ఉంది అంటే ఆ వీడియోని మనం యూట్యూబ్లో చూస్తాం అంటే యూజర్స్ వరకు తీసుకురావడమే వాళ్ళ వర్క్ అనమాట. వాళ్ళు ఏం చేయాలి అంటే ముందు ఎలాంటి యూజర్స్ అనే వాళ్ళు ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు అండ్ వాళ్ళ ఐడియా ఏంటి, మనం ఎలాంటి కంటెంట్ పెడితే ఎక్కువగా మన వీడియో చూస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవాలి. సో వాళ్ళు ఇదంతా తెలుసుకొని కంపెనీకి ఎక్కువ పేరు రావాలన్నట్టుగా మంచి వీడియోస్ని క్రియేట్ చేస్తున్నారు. ఇదంతా కూడా వీడియో మార్కెటింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కామర్స్. ఇది చాలా రోజుకి పెరుగుతున్న మెయిన్ డిజిటల్ ఆపర్చునిటీ. ఇండియాలోని మనకి ఆన్లైన్ రిటైల్ ఇండస్ట్రీ చూసుకుంటే 5% కన్నా తక్కువ ఉంది. ఎలా ఈ కామర్స్ అంటే మనం ఎలాంటి వెబ్సైట్, ఈ కామర్స్ అనగానే మనకి కొన్ని గుర్తొచ్చే వెబ్సైట్స్ ఏమున్నాయి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, మింత్రా, ఇవన్నీ మనకు గుర్తొస్తాయి. కానీ ఇవి మన ఇండియాలో చూసుకుంటే 5% కన్నా తక్కువ ఉంది అని చెప్తుంది. మన ఇండియాలో ఇంత తక్కువ ఉంది కదా, అదే చైనాలో చూసుకుంటే దీని ఆన్లైన్ రీటైల్ ఇండస్ట్రీ అనేది ఎంతవరకు ఉందంటే 20% వరకు ఉంది. ఇప్పుడు చూసుకుంటే అసలు ఆన్లైన్ బేస్ చేసుకొని ఎంతమంది, చాలా తక్కువ మంది కదా మనం చూసుకుంటే. 5% అంటే చాలా తక్కువ. ఎంతమంది దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అని దాన్ని బట్టి చూసుకుంటే చాలా తక్కువ ఉంది మన ఇండియాలో. నార్మల్గా అయితే మనం చాలామంది ఆఫ్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటాం. ఆఫ్లైన్ అంటే మనకి వీకెండ్ టైమ్స్లో ఖాళీ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి కొనుక్కోవడం. సాటర్డే, సండే టైంలో అసలు బిజినెస్ ఆ షాప్స్ అంటే ఖాళీయే ఉండవు. సో అలా కాకుండా ఇప్పుడు అందుకే ఆన్లైన్ మార్కెటింగ్ వచ్చేసింది, ఆన్లైన్ షాపింగ్ వచ్చేసింది. సో ఆన్లైన్ షాపింగ్ అనగానే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్లైన్లో చూసుకొని మనకు నచ్చిన ప్రోడక్ట్ రివ్యూ చూసుకొని బుక్ చేసుకుంటున్నాం. సో అక్కడ ఏంటి, ఆ కంపెనీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి దాని మీద వాళ్ళకి ప్రాఫిట్ అనేది ఉంటుంది అండ్ మనకి కూడా యూజ్ ఉంది. మనకు కూడా చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే మనం అక్కడి వరకు వెళ్ళి చెక్ చేసుకోకుండా మన ఇంటికే వచ్చేస్తుంది. మనకు నచ్చింది ప్రోడక్ట్ చూసుకుంటున్నాం, మనకు నచ్చింది బుక్ చేసుకుంటున్నాం. ఈ ఇయర్లో చూసుకుంటే మనకి ఆన్లైన్ ఈ కామర్స్ మీద ఆర్ ఈ కామర్స్ ఇండస్ట్రీ మీద మనకి 15 lakhs వరకు జాబ్స్ ఉన్నాయి. ఈ కామర్స్ మీద మనకి జాబ్స్ కానీ బిజినెస్ అంటే ఏంటి, మనకి ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాం అండ్ మనకి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందరూ అన్నీ షేర్ చేస్తారు, మనకు నచ్చింది కొనుక్కుంటున్నాం. ఇది కూడా ఆన్లైన్ బిజినెస్తోనే సమానం. సో ఇప్పటివరకు చూసుకుంటే మనకి ఈ కామర్స్లో చాలా ఎక్కువ గ్రోత్ ఉంది అని చెప్పాం. అయితే ఇప్పుడు ఏం చేస్తాం, ఆఫ్లైన్ బిజినెస్ పక్కన పెట్టేసి ఆఫ్లైన్లో షాప్ ఓపెన్ చేసి అలా పెట్టే కన్నా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయండి. ఆన్లైన్ షాపింగ్ అనేది స్టార్ట్ చేయండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు కనుక ఆన్లైన్ షాపింగ్ స్టార్ట్ చేస్తే చాలామంది మీకు వస్తుంటాయి కదా. సో దీనివల్ల గ్రోత్ రేట్ అనేది చాలా పెరుగుతూ వస్తుంది. ఆఫ్లైన్లో చూసుకుంటే మనకి ఆఫ్లైన్ షాప్ పెట్టాలంటే దానికి చాలా ఖర్చు ఉంది. ముందు సెక్యూరిటీ ఉండాలి అండ్ ఇంకా మంచి షోరూమ్ అనేది చూసుకోవాలి, దాని రెంట్ ఉంటుంది, ఇంకా చాలా ఉన్నాయి. అదే ఆన్లైన్ అంటే ఏం ఉండక్కర్లేదు, ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తాం, ఆ వెబ్సైట్ డెవలప్మెంట్కి ఇంత మనీ అని చేస్తే సరిపోతుంది. సో ఈ కామర్స్ వల్ల కూడా మనకి చాలా వరకు ప్రాఫిట్ అనేది చాలా వస్తుంది. సో ఇదొక డిజిటల్ ఆపర్చునిటీ. మొత్తం టోటల్గా 5 డిజిటల్ ఆపర్చునిటీస్ కోసం చెప్పాను అండ్ మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే దాన్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.